బ్లాక్ హోల్ కి సౌండ్ ఉంటుందా? డిడ్ 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 డిడ్. తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అంటే మనకి సైలెంట్ గా అన్నిటిని మింగేసి తనలోకి లాక్కునే డార్క్ ఆబ్జెక్ట్ అనిపిస్తుంది కదా. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్లాక్ హోల్ దగ్గర సౌండ్ జనరేట్ అవ్వచ్చు. స్పేస్ లో నార్మల్ గా సౌండ్ ట్రావెల్ అవ్వదు, ఎందుకంటే సౌండ్ కి ఎయిర్ లేదా మీడియం కావాలి. స్పేస్ లో ఎయిర్ ఉండదు, కానీ కొన్ని బ్లాక్ హోల్స్ చుట్టూ గ్యాస్, డస్ట్, ప్లాస్మా లాంటి మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల రొటేట్ అవుతూ, కొలైడ్ అవుతూ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ రీసెర్చర్స్ ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ దగ్గర ప్రెజర్ వేవ్స్ డిటెక్ట్ చేశారు. ఆ బ్లాక్ హోల్ పర్సీవ్స్ క్లస్టర్ లో ఉంది. సైంటిస్టులు ఆ సిగ్నల్ ని కన్వర్ట్ చేసి సౌండ్ ఫామ్ లో విన్నప్పుడు అది చాలా డీప్ లో ఫ్రీక్వెన్సీ హమ్ లా ఉంది. మనుషుల చెవులకి డైరెక్ట్ గా వినిపించదు, ఎందుకంటే అది చాలా లో పిచ్ లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ లో డైరెక్ట్ గా బూమ్ అని సౌండ్ రాదు, కానీ బ్లాక్ హోల్ చుట్టూ జరిగే యాక్టివిటీని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో రికార్డ్ చేసి మనం వినగలిగే రేంజ్ లో కన్వర్ట్ చేయొచ్చు. సో బ్లాక్ హోల్ సైలెంట్ మాన్స్టర్ కాదు, దానికి కూడా ఒక కాస్మిక్ సౌండ్ ఉంటుంది.